నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ. ఎంఆర్పిఎస్టిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 14వ తారీఖున అడ్డాకల మండలము బలీదుపల్లి ఎంపీటీసీ గణేష్ పైన జరిగిన దాడిని ఎంఆర్పిఎస్టిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. హేయమైన చర్య. అగ్రకులాలు ఇప్పటికైనా ఈ కంప్యూటర్ యుగంలో ఒక దళితుడు, ఒక మాదిగ బిడ్డ ఎంపీటీసీ అయితే, ఎంపీటీసీ అయ్యి అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తుంటే, మాది కొడుకులారా మీకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తే మీ నీళ్ళు ఎవరు తాగుతారు అని అహంకారపూరితంగా వాళ్ళపైన విచక్షణపరంగా దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్డాకుల ఎస్ఐ గారు, అదేవిధంగా మహబూబ్నగర్ డిఎస్పీ గారు తక్షణమే వారిని వారిపై ఎఫ్ఐఆర్ అయింది. వారి తక్షణమే అరెస్టు చేసి భారతమ్మ మరియు రామరెడ్డి గారులను అరెస్టు చేసి రిమాండ్ చేయాల్సిందిగా మేము ఎంఆర్పిఎస్టిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎండాకాలంలో భయంకరమైన ఎండలు కొడుతుంటే ఒక సేవాభావంతోన అంబేద్కర్ యువజన సంఘం కావచ్చు, ఎంపీటీసీ గణేష్ కావచ్చు, దళితులందరూ ఏకమై అక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తే, ఖాళీ మంచినీళ్ళు దాపుదామని చలివేంద్రం ఏర్పాటు చేస్తే జీర్ణించుకొని అగ్రకులాలు వాళ్ళపైన విచక్షణంగా దాడి చేసి వాళ్ళను నానాబోతు మనలు కులం పేరుతో దూషించారు. కాబట్టి వాళ్ళని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాల్సిందిగా మేము డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అడ్డాకుల ఎస్ఐ గారు, మీరు వాళ్ళు కౌంటర్ కేసు చేసి ఒక్కసారి ఎస్సీ ఎస్టీకి కంప్లైంట్ ఇచ్చినాక ఎస్సీ ఎస్టీల వాళ్ళ మీద దాడులు జరిగినని చెప్పి ఎఫ్ఐఆర్ అయినాక మీరు కౌంటర్ కేసు ఏ విధంగా చేసారు, దీనికి మాకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అడ్డాకుల ఎస్ఐ గారు ఎవరైతే ముగ్గురు మీద గణేష్తో పాటు మరో ఇద్దరి పేరు మీద నరేష్ కానీ ఇంకా ఇతరుల పేరు మీద ఎవరైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కౌంటర్ కేసు ఎస్సీ ఎస్టీల కౌంటర్ కేసు చేసే వీళ్ళు లేకుండా నువ్వు కౌంటర్ కేసు చేసినావంటే వాళ్ళకు నువ్వు లోపాయిగారి ఒప్పందము ఒప్పుకొని చేసావని చెప్పి మేము ఈ సందర్భంగా అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే వారి ఎస్సీల పైన పెట్టిన కేసును తక్షణమే దాన్ని విత్డ్రా చేసుకోవాలి, దాన్ని ఎఫ్ఐఆర్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ యొక్క ఎంపీటీసీకి అదేవిధంగా ఇతరులపైన దాడి జరిగిన వ్యక్తులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అక్కడ ఆర్ఎన్బి రోడ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న భారతమ్మ రామరెడ్డి వాళ్ళ ల్యాండ్ అని చెప్పి వచ్చి మా దగ్గర గొడవపడి నా కాలర్ బట్టి కొట్టడం జరిగింది. అదేవిధంగా కులం పేరుతో దూషించి మా కొడుకు కూడా అనడం జరిగింది. అక్కడ అంతా గొడవ పడిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.